గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరి కోసం మరొక మంచి హెల్తీ రెసిపీతో నేను మీ ముందరికి వచ్చాను. ఇవాళ దోశ పిండిలో రాగి పిండి కలిపి ఎలా దోశలు వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చలో. మేమైతే కేజీ దోసపిండి తీసుకున్నాము. దాంట్లోకి 3 కప్పుల రాగి పిండి వేసి కలుపుకుంటున్నాము. మీరు తీసుకున్న దోసపిండిని క్వాంటిటీ బట్టి మీరు రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంట్లో ఎప్పుడు దోశలు వేసుకున్నా ఇలా రాగి పిండి కలిపే వేసుకుంటాము. ఇప్పుడు మనం ఈ తీసుకున్న రాగి పిండిలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉత్తి రాగి పిండి దోశలు వేసుకొని తినాలన్నా చాలామంది తినలేరు. ఇలాగ దోశ పిండిలో కలుపుకొని దోశలు వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారవుతుంది. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇలాగా కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దోశ పిండిలో వేసుకుందాము. వేసుకునే ముందు మనం తీసుకున్న దోశ పిండిలో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మేము కేజీ పిండికి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. మీరు తీసుకున్న పిండిని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇట్లాగా మొత్తం వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసి అది మొత్తం పోసేసుకొని ఇలాగ మనం పిండి తిప్పే దాంతో ఇలాగ రాగి పిండి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రాగి పిండి దోశ పిండికి మొత్తం ఇలా కలిసిపోతే ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీ తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కళాయి పెట్టి చట్నీకి సరిపోయే శనగిత్తనాలు వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని వాటిలో 4 పచ్చిమిర్చి వేసి వాటిని కూడా వేయించుకోవాలన్నమాట. కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మేము పల్లీలతో చేస్తున్నాము. పల్లీల చట్నీ కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో 1 పావు ఆయిల్ పోసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇట్లాగా ఒక ప్లేట్లోకి వేసుకొని అన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కళాయిలో తాలింపు వేసుకుందాము. 1/2 కప్పు ఆయిల్ పోసుకొని దాంట్లోకి తాలింపు పోపులు వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఆ తాలింపు గింజలు వేగేదాకా ఉంచి లో ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. వీటిలోనే 1/2 కప్పు వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ చేసేయాలి. ఇలా మిక్సీ చేసుకొని మనం తాలింపు వేసుకొని ఉంచుకున్న దాంట్లో ఇట్లాగా కలుపుకోవాలి. ఇలా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. చట్నీ తయారైపోయింది. ఇప్పుడు మనం దోశలు ఎలా వేయాలో చూద్దాము. ఇలా పెనానికి ఆయిల్ రాసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని వేసుకోవాలి. ఆ పెనం హీట్ ఎక్కిన తర్వాత వేస్తే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగ వేసుకొని మనకి కావాల్సిన అంత వెడల్పులో ఉంచుకొని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ కొంచెం పెంచుకొని ఆ దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఆయిల్ వేసి చేసుకుంటే మీకు బాగా వస్తాయి. ఇవి రాగి దోశలు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాలడానికి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచండి. ఇలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు మాత్రం. ఇలా వస్తున్నాయి అన్నమాట దోశలు. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మన క్రిస్పీ అండ్ హెల్దీ దోశలు అయితే తయారైనాయి రాగి పిండితో. మనం టేస్ట్ చేద్దాం. అయితే సూపర్ ఉంది. చాలామంది రాగి పిండితో అట్లా వేసుకొని తినాలంటే తినలేరు.
ఇలాగా దోసపిండిలో కలుపుకొని అట్లేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.